హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను హోటల్ స్టైల్లో అల్లం పచ్చడి చేస్తున్నానండి. దానికోసం ఒక కప్పు అల్లం తీసుకున్నాను. మామూలుగా అయితే గ్రాముల్లో అట్లా వెయిట్ చూస్తారు, నేను కప్పులో తీసుకుంటున్నాను. మామూలుగా అయితే 100 గ్రాములు అల్లము, 100 గ్రాములు బెల్లం, 100 గ్రాములు చింతపండు అట్లా తీసుకుంటారు. నేను ఒక కప్పు తీసుకున్నాను. బెల్లం కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. చింతపండు 1/2 కప్పు కారం తీసుకుంటున్నాను, తగినంత సాల్ట్. ఇప్పుడు ఈ చింతపండులో మనం కాచిన వాటర్ వేసుకోవాలండి, నానబెట్టుకోవడం కోసం. ఇప్పుడు ఇందులో నేను కాచిన వాటర్ వేస్తున్నానండి. ఇది కొంచెం సేపు పక్కన పెడదాము, చింతపండు బాగా నానుతుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి. కొద్దిగా పచ్చెనగపప్పు, అల్లం ముక్కలు, బెల్లం వేసి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు వేసుకుందాం. గింజ తీసేసి నీట్గా ఒలుచుకొని వేడి నీళ్ళు వేసుకోవాలండి. కారం, తగినంత సాల్ట్. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ సరిపోకపోతే మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ పోసుకోవచ్చు. ఇంకా వాటర్ అవసరమైతే వేడి నీళ్ళే పోసుకోవాలండి, చన్నీళ్ళు పోసుకోకూడదు. పచ్చడి రెడీ అయిపోయిందండి, చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అలాగే కొద్దిగా మెంతిపిండి వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. పచ్చడి అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసిందండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పచ్చెనగపప్పు వేసుకుంటున్నాను, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు మనం పచ్చడిలో కలిపేసుకుందాం. ఈ ఆయిల్ అయితే చక్కగా పచ్చట్లో కలిసిపోతుందండి, ఎక్కువేమవుదు, చక్కగా లాగేస్తుంది మొత్తం. చక్కగా కలిపేసుకోవాలి. అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. హోటల్ స్టైల్లో, హోటల్స్ లో అయితే ఇలాగే చేస్తారు. చట్నీ టేస్ట్ కూడా అలాగే ఉంది, చాలా చక్కగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. అల్లము ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.